అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో చిగుళ్ళ నుంచి నెత్తురు గారటం, ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే చిగుళ్ళ వ్యాధులు, అట్లానే ప్రెగ్నెన్సీలో చిగుళ్ళలో చిన్న చిన్న దూది గడ్డలు లాంటివి వచ్చేవి, అంటే మెత్తటి గడ్డలు, ఇవన్నీ ఎందుకు వస్తాయి, వీటికి ఎలా చికిత్స చేస్తాం అనేది మాట్లాడుకుందాం. ఈరోజు పొద్దున్నే ఓపీడీకి కూడా ఒక లేడీ వచ్చారండి. ఆవిడ సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 3వ నెల నుంచి 6వ నెల దాకా అట్లా అనమాట. అంటే 4వ నెల ప్రెగ్నెన్సీలో ఉన్నారు. సో ఆవిడ ఓపీడీలోకి వచ్చారు. ఆవిడ కంప్లైంట్ ఏంటంటే, ఆవిడకి రైట్ సైడ్ ఈ దవడ దగ్గర లోపల చిగురులో ఒక మెత్తటి గడ్డలాగా వచ్చింది. ఆ గడ్డలాగా వచ్చింది, అది ప్రతిసారి ఆవిడ బ్రష్ చేసినప్పుడల్లా బ్లడ్ రావటం, గట్టిగా ఉమ్మూసిన బ్లడ్ రావటం, చివరికి పడుకొని లెంగి చూస్తే దిండు మీద కూడా బ్లడ్ ఉండటం చూసి ఆవిడ కంగారు పడి రావడం జరిగింది. సో ఇలా ఎందుకు వస్తుంది, ఇది పూర్తిగా ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వివరాల్లోకి వెళ్తే, ప్రెగ్నెన్సీలో ఫండమెంటల్ హార్మోన్ని ప్రొజెస్ట్రాన్ అంటామండి. అంటే లేడీస్లో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎప్పుడూ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీలో విపరీతంగా షూట్ అవుతుంది అనమాట. అంటే ప్రొజెస్ట్రాన్ అనేది ఒక మౌలికమైన హార్మోన్ అనమాట. సో ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ మనకి జనరల్గా పీరియడ్ సమయంలో చాలా చాలా తక్కువ, అంటే 2-2.5 mg/mlగా ఉంటుంది. అంటే 2 నుంచి 3 mg/mlగా ఉండే ఈ ప్రొజెస్ట్రాను ప్రెగ్నెన్సీ సమయంలో అకస్మాత్తుగా 8 నుంచి 44 mg/mlగా వెళ్తుంది. అదే ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్లో 20 నుంచి 80 mg/ml. ఎంజీ అంటే నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ అండి. ఎంజీలాని ఎన్జీ అంటే మిల్లీగ్రామ్స్లో కన్నా తక్కువ అనమాట, నానోగ్రామ్స్ అంటాం. సో థర్డ్ ట్రైమిస్టర్లో ఇది 65 నుంచి 230 నానోగ్రాములకి వెళ్తుంది. సో ఇది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, జనరల్గా ప్రొజెస్ట్రాన్ అనేది టెర్మినల్ వాస్కులేచర్ ఏదైతే ఉంటుందో చిగుర్లలో వాటి పర్మేయబిలిటీని పెంచుతుంది అనమాట. అంటే ఆ బ్లడ్ వెజిల్స్ ఈజీగా బ్లీడ్ అవడానికి రెడీగా ఉంటాయి. అంటే చిన్నగా మీరు అట్లా ఒక చిన్న ప్రోబ్ తోటి ఇలా అన్నా కానీ బ్లడ్ అవుతుంటారు. అంతెందుకు మీరు బ్రష్ చేస్తున్నా కానీ బ్లడ్ వస్తుంది. ఇది 50% మందిలో, ఒకళ్ళిద్దరు కాదండి, 50% నుంచి 80% మంది మహిళల్లో ప్రెగ్నెన్సీలో ఇది కనిపిస్తుంది. దీన్ని మనం ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటాం. సో ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అనేది జనరల్గా అందరికీ వస్తుంది. సో దీనికి కామన్ ప్రికాషన్ ఏంటంటే, ప్రెగ్నెన్సీకి మీరు ప్లాన్ చేసేటప్పుడే ఒకసారి మొత్తం డెంటల్ చెకప్ చేయించుకొని బాగా క్లీనింగ్ చేయించుకున్న తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే జనరల్గా ఇది వచ్చిన తీవ్రత చాలా తక్కువ ఉంటుందండి. దీనిలో ఇంకో రకం ఏంటంటే పయోజెనిక్ గ్రాన్యులోమా అంటాం. దాన్ని ప్రెగ్నెన్సీ ట్యూమర్ అని కూడా అంటాం. ట్యూమర్ అంటే చిగురులో ముందో వెనకో ఎక్కడో చోట నోట్లో చిగురులు దగ్గర ఒక చిన్న గడ్డలాగా వస్తుందండి. ఆ గడ్డ చాలా ఎర్రగా ఉంటుంది. అంటే మిగిలిన చిగురుతో పోల్చుకుంటే ఇంకా ఎర్రగా ఉంటుంది. అంటే దాని ఉద్దేశం దానిలో ఉన్న క్యాపిలరీస్ చాలా ఎక్కువ ఉన్నట్టు. అంటే అది ఈజీగా బ్లీడ్ అయ్యే గుణం కలిగిన ఒక మెత్తటి వాపు. సో ఈ ప్రెగ్నెన్సీ ట్యూమర్ అనేది ప్రమాదకరం కాదండి. ట్యూమర్ అనగానే మనం ఏమనుకుంటాం అంటే పాకేది అట్లా ఉండదండి ఇది. సో ఇది కేవలం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ అవటం వల్ల వస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అప్పుడప్పుడు మీ గైనకాలజిస్టులు ప్రెగ్నెన్సీని ఎర్లీ డెలివరీని కాపాడటానికి కూడా ప్రొజెస్ట్రాన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రీ టర్మ్ బేబీ పుట్టకుండా మీకు ఈ ప్రొజెస్ట్రానే మీకు సహాయపడుతుంది. సో ఈ ప్రొజెస్ట్రాన్, అందుకనే ప్రొజెస్ట్రాన్కి ఇంకా కూడా కొన్ని గుణాలు ఉంటాయి. ఏంటంటే ప్రొజెస్ట్రాన్ మీ ఎండోమెట్రియం థిక్నెస్ని మెయింటైన్ చేస్తుంది. అట్లానే ఎర్లీ మస్కులర్ కాంట్రాక్షన్, అదే మనం ప్రీమెచ్యూర్ బేబీ పుట్టకుండా, అట్లానే కండరాల శక్తి ఏదైతే మీకు ప్రసవానికి సంబంధించిన కండరాలని గట్టిపరచడానికి, అట్లానే మీకు ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయ్యేదాకా మీకు పాలు రాకుండా, అంటే లాక్టేషన్ జరగకుండా చూడటానికి కూడా ఈ ప్రొజెస్ట్రాన్ ఉపయోగపడుతుంది. సో చాలామంది ఇప్పుడు కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రీటర్మ్ బేబీస్ పుట్టకుండా ప్రెగ్నెన్సీ పూర్తిగా 8వ నెల 9వ నెల వచ్చేదాకా చేయడానికి ప్రొజెస్ట్రాన్ థెరపీ ఇస్తుంటారు. ఈ ప్రొజెస్ట్రాన్ థెరపీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చాలామందికి నేను చూసాను ఏంటంటే, ప్రొజెస్ట్రాన్ థెరపీ ఇచ్చిన వెంటనే వాళ్ళకి నెక్స్ట్ 2 వీక్స్లో 3 వీక్స్లో
ప్రెగ్నెన్సీ ట్యూమర్ వస్తుందండి నోట్లో. సో దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. దాన్ని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. ఎందుకంటే దాని నుంచి పొద్దాకులు బ్లీడింగ్ రావటం వల్ల మీకు అనవసరంగా బాడీలో బ్లడ్ లాస్ అవుతుంటుంది ఒకటి. 2 అది ఈజీగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు ఒక్కసారి ప్రెగ్నెన్సీ ట్యూమర్ వస్తే ఆ పరిసరాల్లో ఏ పనైనా ఒకే దెబ్బకి కదిలిపోయే ఛాన్సులు ఉంటాయి. ఎందుకు? ఈ ప్రెగ్నెన్సీ ట్యూమర్ వచ్చిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేసుకోలేరు. ఎందుకంటే ఊరిక బ్రష్ వెళ్తేనే బ్లడ్ వస్తుంటుంది, కొంచెం పెయిన్ వస్తుంటుంది. సో మీరు అటు సైడ్ బ్రష్ చేయరు. సో అక్కడ బ్యాక్టీరియల్ లోడ్ పెరిగిపోయి మొత్తం పెరిడాన్షియం దెబ్బతిని పళ్ళు గ్రేడ్ 3 మొబైల్ అయ్యి వాటంతగా ఊడిపోయిన కేసులు కూడా చూసామండి. సో ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాం, ఇవాళ ఏం చేసామని కూడా ఈ వీడియోలో చివరి భాగంలో ఇవాళ ఏం ట్రీట్మెంట్ చేసాం. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ ట్యూమర్ని ఎక్సైజ్ చేసేయటం, అంటే పూర్తిగా తీసేయటం. ఆ తీసేయటంలో కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అసలుకే దానిలో క్యాపిలరీ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం తీసేయటం కూడా లేజర్తో చేస్తే చాలా వరకు బ్లడ్ లాస్ని ఆపొచ్చండి. సో ఇవాళ చేసిన దాన్ని పైన ఆ వీడియోని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మీకోసం ఈ వీడియో లాస్ట్లో పెడతాను, ఎట్లా లేజర్ తోటి అవి తీసేస్తాం అనేది. సో ఇంకొక విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ ప్రెగ్నెన్సీ ట్యూమర్లు కానీ జింజివైటిస్లు కానీ వచ్చే ఎప్పుడు సాఫ్ట్గా ఉంటాయండి. అంటే అవి ఉబ్బి చాలా మెత్తగా ఉంటాయి కానీ గట్టిగా ఉండవు. సో మీరు ట్యూమర్ అంటే అదే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజమైన ట్యూమర్ అంటే క్యాన్సర్ గడ్డలు ఎట్లా ఉంటాయంటే చాలా గట్టిగా ఉంటాయి. నొక్కటానికి అది ఇండ్యూరేటెడ్ మాస్ అంటాం, అది నొక్కడానికి చాలా గట్టిగా ఉంటుంది. కానీ ఇది రివర్స్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, అట్లా దూది మొక్కలాగా ఉంటుంది. సో దీని గురించి మీరు వేరేగా భయపడమాకండి, అలా అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేయమాకండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, మీకు క్లియర్గా చివరి దంతం చుట్టూ కూడా ఇది మనం ప్రెగ్నెన్సీ ట్యూమర్ అంటాం. ఇది మనం యూజ్ చేస్తుంది సర్జికల్ లేజర్ అండి. సర్జికల్ లేజర్ తోటి ఇప్పుడు మామూలుగా చాలా బ్లీడింగ్ అవుతుందండి. మనం స్కాల్పుల్ తగిలిందంటే విపరీతంగా బ్లీడ్ అవుతుంది. అట్లాంటిది మనం సర్జికల్ లేజర్తో చేస్తున్నాం కాబట్టి అస్సలు బ్లీడింగ్ లేకుండా మీరు కూడా కొంచెం మైల్డ్ బ్లీడింగ్ వస్తుంది. సో మొత్తం ఎక్స్ట్రిక్షన్ చేసే వాటికి అట్లా ఉంటుంది. నెక్స్ట్ అటు సైడ్ పైన వెనకమాల కూడా నాలుగు వైపుకి కూడా వచ్చిందండి, అది కూడా చేసాం. సో సింపుల్ ప్రొసీజరు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.